ఇవాళ మా యొక్క స్ట్రైక్ అనేది 8 లక్షల మంది పాల్గొంటున్నాము. ఈఓబి సారథ్యంలో మేము ఈరోజు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ అంటే 5 డే బ్యాంకింగ్ అనేది మేము గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ యొక్క ఐబీఏ చర్చల ద్వారా ఐబీఏ అనేది కూడా అంగీకరించబడింది. అది గవర్నమెంట్ యొక్క డిఎఫ్ఎస్ దగ్గర ఉంది. మేము 2 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నా కూడా మా యొక్క ట్రేడ్ యూనియన్ లెవెల్లో యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ అడుగుతున్నా కానీ 2 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వడం అనేది జరగలేదు. కావున ఈరోజు మా యొక్క ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క స్ట్రైక్ లో పాల్గొని మా యొక్క న్యాయమైన కోరిక అనేది 5 డే బ్యాంకింగ్ కోసము ఇప్పుడు ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము అందరినీ కలుపుకుంటూ కొన్ని సందర్భాలలో కస్టమర్స్ సర్వీస్ చేయలేకపోవడం వల్ల చింతిస్తున్నాము. కానీ ఈ యొక్క పరిస్థితుల్లో కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఎంప్లాయీకి అవసరమైనందువలన, దాంతోపాటు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ప్రతి స్కీమ్స్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ ఎంతో కూడా జనాలకు చేరవేసి అందరికి సర్వీస్ చేయడంలో ముందుంటాయి. కానీ మా యొక్క చిన్నమైన న్యాయమైన కోరికను కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మాకు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పి మమ్మల్ని ఈ స్ట్రైక్ వరకు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, ముఖ్యమైన పరిస్థితులు ప్రభుత్వ యొక్క బ్యాంకులు అందరూ కూడా ఏదో ఒక రకంగా దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నాం సార్. కావున మీరందరూ మాకు సహకరించి మా యొక్క ఒక కోరిక అయిన మా యొక్క న్యాయమైన డిమాండ్ అయిన 5 డే బ్యాంకింగ్ తొందరగా రావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్.